गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ वसुदेवसुतं देवं ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः భగవద్గీత పారాయణంలో భాగంగా మనం సాంఖ్యయోగంలో 10 శ్లోకాల గురించి నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఈరోజు 11వ శ్లోకము, 2వ అధ్యాయము 29వ శ్లోకం. 2వ అధ్యాయము 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం आश्चर्यवत् पश्यति कच्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति आश्चर्यवचैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कच्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् पश्यति कच्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवत् वदति तदैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति आश्चर्यवचैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् श्रुत्वाप्येनं वेद न चैव कच्चित् కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి. ఒకడు ఈ ఆత్మను అద్భుత రూపంగా దర్శిస్తాడు. మనం ఈ ఆత్మయోగం గురించి తెలుసుకుంటున్నాం. గత 10 శ్లోకాల లోపల కూడా ఆత్మ గురించే తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే అర్జునుడికి, కశ్చిత్ ఏవం
ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి, ఒకడు ఈ ఆత్మను అద్భుత రూపంగా దర్శిస్తాడు. తథా ఏవచ అన్య ఆశ్చర్యవత్ వదతి, అట్లే మరొకడు అద్భుత రూపంగా వర్ణిస్తాడు. ఈ ఆత్మను అద్భుత రూపంగా వర్ణిస్తాడు. అన్యచ ఏవం ఆశ్చర్యవత్ శృణోతి, ఇంకొకడు దీనిని అద్భుత రూపంగా వింటాడు. కశ్చిత్ ఏవచ శృత్వాపి ఏవం నవేద, మరొకడెవడో విని కూడా దీనిని తెలుసుకోలేకున్నాడు. ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకొరకనంటే ఆత్మ ఉన్నది లేదు, ఉంది కానీ లేనట్టే లెక్క. కాబట్టి ఉన్నదానిని లేనట్టు తెలుసుకోవాలి, లేని దానిని ఉన్నట్లు తెలుసుకోవాలి. లేని దానిని ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? ఆకాశం కనిపిస్తుంది మనకు. ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించిననుకోండి, మీకు అందుతుందా? దొరకదు. సూర్యుడు దొరుకుతాడు కానీ ఆకాశం దొరకదు. ఆకాశం లేనే యాక్చువల్లీ. కాకపోతే మనకు పగలు పూట ఏమవుతుందనంటే సూర్యకాంతి లోపల ఉండేటటువంటి 7 రంగులు ఏవైతే ఉన్నాయో ఆ 7 రంగుల్లో నీలం రంగు ఈ యొక్క గాలి యొక్క కణాలు విక్షేపం చెందడం వల్ల ఆకాశం రంగుగా అనిపిస్తుంది. కానీ ఆకాశం లేదు. కానీ ఆకాశం ఉన్నట్లు చూస్తుంది. నిజంగా ఆకాశం ఉంది ఇక్కడికి వెళ్ళి చూస్తే, కానీ పట్టుకోవడానికి పోతే కనిపించదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన శరీరం లోపల బాహ్యంగా మొత్తం కూడా సృష్టి అంతా కూడా ఆత్మ వ్యాపించి ఉన్నది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉండేటటువంటి ఆత్మని పరమాత్మ అంటాం. ఏమంటాం? పరమాత్మ అంటాం. మన శరీరంలో ఉండే ఆత్మని ఆత్మ అని అంటాం. అయితే మన శరీరంలో ఉండేటటువంటి ఆత్మని పరమాత్మని ఎందుకనము? మన శరీరంలో ఉండేటటువంటి ఆత్మని పరమాత్మని ఎందుకనము అని అంటే మన శరీరంలో ఉండే ఆత్మ ఉనికి మనకు తెలుస్తలేదు, మొదటి పాయింట్. రెండవ పాయింట్, మన శరీరంలో ఉండే ఆత్మ ఏం చేస్తోంది అని అంటే ఈ శరీరాన్ని మొత్తం కూడా చైతన్యవంతంగా ఉంచుతుంది. ఈ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతుంది. ఈ ఆత్మ దేని ద్వారా వ్యక్తమవుతుంది? బుద్ధి ద్వారా వ్యక్తమవుతుంది, మనసు ద్వారా వ్యక్తమవుతుంది, ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది. కానీ ఆత్మ స్వయంగా ఎక్కడ వ్యక్తం కాదు, జ్ఞానం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం దేని ద్వారా వస్తుంది అని అంటే వారి యొక్క ఆత్మనే దానికి కారణం అన్నట్టు. కాబట్టి కొంతమంది కరాటలో బ్లాక్ బెల్ట్ ఉంటారు, కొంతమంది గరికపాటి చాగంటి కోటేశ్వరరావు లాగా ప్రవచనాలు జ్ఞానంలో హేమాహేమీలు ఉంటారు, ధ్యానంలో హేమాహేమీలు ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక రంగంలో హేమాహేమీలు ఉంటారు. కొంతమంది తాగుడులో హేమాహేమీలు ఉంటారు, పొద్దున లేస్తేనే బాటిలో పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఏంటివి హ్యాబిట్స్ ఏవైతున్నాయో ఈ హ్యాబిట్స్ ద్వారానే ఆత్మ బయటికి తెలుస్తున్నది. అయితే ఈ ఆత్మ అది కాదన్నట్టు, అది మనసుకు కనెక్ట్ అయి ఉంటుంది. మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలకు కనెక్ట్ అవుతుంది. ఇంద్రియాలు ఏం చేస్తేవి? ప్రకృతిలో ఉండేటటువంటి విషయాల్ని తీసుకొని వాటికి స్పందిస్తూ వాటికి బానిసైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ప్రకృతిలో వైన్ ఉంది, వైన్ షాప్స్ ఉన్నాయి. అవి ఉండడం వల్ల అది తాగితే ఎట్లుంటుందో అనే కోరిక విక్కగలిగింది. అస్సలు వైనే లేదనుకోండి, వీడు తాగిపోతు కాడు కదా. కాబట్టి ప్రకృతిలో తాగేది ఉంది కాబట్టి ఒకసారి తాగుతాడు, తాగంగానే అది మంచిగా అనిపిస్తుంది, అరే ఇది బాగుంది అని చెప్పి దానికి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ప్రకృతిలో ఉండేటటువంటి వాటికి ఇంద్రియాలు చూసి ఆ ఇంద్రియాలు వాటిని అనుభవించిన తర్వాత వాటికి మనస్సు బానిసైపోతుంది. కానీ ఆత్మకు ఆ తాగమనడానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆత్మ ఇందులో ఉండడం వల్లనే వాడు తాగుతున్నాడు, ఆత్మ ఉండడం వల్లనే వాడు బ్రతికున్నాడు. కాబట్టి ఆత్మని తెలుసుకోవడం అనేటటువంటిది చాలా కష్టం. కాబట్టి ఈ ఆత్మను కొంతమంది అద్భుత రూపంగా దర్శిస్తారు. నిజంగా అద్భుతమే కదా. ఎట్లా అద్భుతం అని అంటే ఈ శరీరంలో మనకు మీకు ఏం చేస్తున్నది? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఎంతవరకు ఉంటారు? ఇక్కడ ఒక గంటనో అర్ధ గంటనో ఉంటారు. ఆ నుండి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. 5 గంటలకు 6 గంటలకు పిల్లలు వస్తారు, రాగానే వాళ్ళకి ఏదో ఫ్రెష్ చేసి ఇస్తారు. ఆ తర్వాత టీ కాఫీ తాగుతారు, సాయంత్రం టీవీ చూస్తారు, రాత్రికి భోజనం చేస్తారు, అందరు పడుకుంటారు.
మిమ్మల్ని ఎవరు పడబెడుతున్నారు, పండబెడుతున్నారు? మీకు నిద్ర వచ్చేటట్లా చేసేది ఎవరు? ఆత్మ. అయిపోయి మీరు పడుకున్నారనుకోండి, మీకు ఏమీ తెలియదు. నేను మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద పాముని మీ బెడ్ పైన మీ పైన వేస్తే కూడా అది మీ పైన పోతుంది, కానీ మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నిద్రలో ఉంటారు, మీకేం తెలియదు. ఆ తర్వాత పొద్దున్నే ఉదయం 5 గంటలకు, 4 గంటలకు, 6 గంటలకు మీ టైంని బట్టి మెలకువ వచ్చేస్తుంది. ఆ మెలకువ ఎవరు లేపుతున్నారు మిమ్మల్ని? ఆత్మని. పొద్దున లేవగానే పళ్ళు తోముకుంటారు, తర్వాత టీ తాగుతారు, మళ్ళీ మన దైనందిన జీవితం స్టార్ట్. ఎప్పుడైతే మీరు ఉదయం లేచి టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేసి పొద్దున్న పూజ గదిలో పోయి పూజ చేస్తారు, స్వామిని మొక్కుతారు. పూజ చేసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఏదో మీ కోరికలన్నీ కోరుకొని మొక్కుతారు. కానీ ఒక్కరోజన్నా ఈరోజు ఉదయం తిన్న టిఫిన్ ఏమన్నా చేసి మధ్యాహ్నం వరకు అరగాలి అని మొక్కిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మొక్కరు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మధ్యాహ్నం కాగానే మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటారు, మళ్ళీ ఎవరు మొక్కరు దాన్ని అరగాలని. మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రికి, మళ్ళీ రైట్ యాజ్ ఇట్. ఈ శరీరంలో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనకు ధ్యానం ఉంది, మేడం గారు చెప్తారు, శ్వాస మీద ధ్యాస అని చెప్పి. అంటే ఈ శ్వాస ఎవరు తీసుకుంటున్నారు ఈ శరీరం లోపల? మీరు పుట్టినప్పటి నుండి చనిపోయే దగ్గర కావలసిన ప్రధాన ఆహారం ఈ శరీరానికే ఆక్సిజను. మనం అనుకుంటాం ఈరోజు మేము భక్ష్యాలు తిన్నాం, ఈరోజు మేము మటన్ తిన్నాం, చికెన్ తిన్నాం, బిర్యానీ తిన్నాం, ఈ కడుపుకు రకరకాల ఆహార పదార్థాలని టేస్ట్ ఫుడ్ వేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక పూట ఆహారం తినకుండా నడుస్తుంది. కానీ ఒక 5 నిమిషాలు మీరు శ్వాస మీద ధ్యాస పెడతారు కదా, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస మెల్లిగా లోపలికి పోతుంటుంది, మెల్లిగా వస్తుంటుంది. ఒక 5 నిమిషాలు శ్వాస ఆపండి చూద్దాం, తీసుకోకుండా ఉండగలుగుతారా? మీరు ఒకవేళ ప్రయత్నం చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉక్కిరి పిక్కిరి అవుతుంది. ఆ తీసుకోవాలని ఏదైతే మీ శరీరంలో తపన కలుగుతుందో ఆ తపననే ఆత్మ. ఎప్పుడైతే శ్వాస మీ శరీరం, శ్వాసకి ఆత్మకు లింక్ ఉంది. మనము శ్వాస ద్వారానే ఆత్మని పట్టుకోవాలి. కాబట్టే శ్వాస మీద ధ్యాస అన్నారు. అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం కాదు, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆత్మ లోపలికి వెళ్ళిపోవాలి. ఈత ఆడేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దీనికి ఇది కట్టుకుంటారు, మునగకాయలో లేకుంటే ఒకటి ఏదో కట్టుకుంటారు అన్నట్టు, గుమ్మడికాయ అట్లా కట్టుకుంటుంటాం మేము చిన్నప్పుడు. ఈత ఆడుతుంటాం, అదేం చేస్తుంది? మనల్ని మునిగిపోకుండా తేలుపుతుంది బయటికి. ఈత ఆడడం నేర్చుకుంటాం. ఈత ఆడిన తర్వాత ఈత బాగా వచ్చినోడు మళ్ళీ వాటిని కట్టుకుంటాడా? వాటిని తీసేస్తాడు. శ్వాస మీద ధ్యాస కూడా అంతే. మీరు ఆత్మ లోపలికి ఎంటర్ అయినారు అనుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు, ఆత్మస్థితిలోనే ఉండాలి. అంటే ధ్యానం కుదిరేటంత వరకు శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే. అయితే మీకు ఆ గాలి ఎవరు తీసుకుంటున్నారు మీ శరీరం లోపల? ఆత్మ. కాబట్టి ఈ విధంగా ఈ శరీరం లోపల ఆత్మ ఏం చేస్తుంది? తిన్న ఆహార పదార్థాలని అరిగిస్తుంది. అరిగించిన ఆహార పదార్థాలని పొద్దున్నే మీరు లేస్తేనే తినిపోతారు. అది ఎవరు పంపిస్తున్నారు బయటికి? నేను ఈరోజు మీకు ఒక పని చెప్తా. అమ్మగారు, మీరు డైలీ 3 పూటలు తినండి, దయచేసి 3 రోజులు నా కొరకు దీనికి పోకుండా ఉండండి అని చెప్తాను. చేయగలుగుతారా? తినండి అంట, వద్దటలేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకొరకు అనంటే నీవు అసలు ఉండలేవు, ఆత్మ పని చేసేస్తుంది. కాబట్టి ఈ ఆత్మ అనేటటువంటిది శరీరంలో ఏ విధంగా ఉన్నది? అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తున్నది ఆత్మ శరీరంలో ఉంది. కాబట్టి ఒకరికి ఇది ఏ విధంగా కనిపిస్తుంది? అద్భుతంగా దర్శిస్తాడు ఆత్మని. మరొకడు అద్భుత రూపంగా వర్ణిస్తాడు. ఇంతవరకు నేను చెప్పినా కదా, ఇదంతా ఆత్మ గురించి ఎట్లా ఉంటుంది ఏ కథని. ఈ వర్ణన ఏదైతే ఉన్నదో ఇది అద్భుత రూపంగా వర్ణిస్తాడు. అన్యచ ఏనం ఆశ్చర్యవత్ శృణోతి. ఇంకొకరు మీరంతా ఏం చేసిండ్రు? ఈ చెప్పిన దాన్ని అద్భుతంగా వింటున్నారు అన్నట్టు. ఒకరు వర్ణిస్తారు, ఒకరు వింటారు. తర్వాత కశ్చిత్ ఏవచ శ్రుత్వాపి ఏనం నవేద. మరొకడెవడో విని కూడా దీనిని తెలుసుకోలేకపోతున్నాడు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఆత్మ అంటే ఏమిడిదో కొంతమందికి అర్థం కాదు. ఏమో చెప్పే ఆయన తిన్నది అరుగుతుంది అంటాడు, అరగదంటాడు, నిద్ర వస్తుంది అంటాడు, ఏమో చెప్పే అంత ఏం నాకు అంటాడు. అంటే ఆయనకు ఆత్మ గురించి అర్థం కాలేదు. కాబట్టి కొంతమందికి ఆత్మ గురించి ఎంత విన్నా కూడా అర్థం కాదు.
దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి భారత సర్వస్య దేహే అయం దేహి. అర్జున, ప్రతి ఒక్కరి శరీరమందున్న ఈ ఆత్మ నిత్యం అవ్యర్థ, ఎల్లప్పుడూ చంపశక్యం కానిది. తస్మాత్వం, కనుక నీవు సర్వాణి భూతాన్ని శోచితుం నార్హసి, సకల జీవుల కొరకు శోకించడానికి తగవు. నిన్ననే చెప్పినాం, మనము ఆత్మని చంపలేము. ఆత్మని కూరగాయలు కట్ చేసినట్లు కట్ చేయలేము, అగ్ని లోపల దహింపజేయలేము, నీటి లోపల తడపజేయలేము. ఆత్మ అవినాశి, ఆత్మ వినాశనం లేనటువంటిది. అటువంటి ఆత్మని నీవు చంపశక్యం వీలు కాదు అని అంటే మనం ఏమనుకుంటున్నాం? ఒకరిని కత్తి తీసుకొని పొడవడమో లేకో ఏమో చేస్తే వాడు చనిపోతాడు అనుకుంటున్నాం. వాడు ఏమవుతున్నాడు? ఈ శరీరాన్ని మాత్రమే వదులుతున్నాడు. అని ఆత్మ చావదు. ఈ శరీరం నుండి ఆత్మ వేరవుతుంది. వేరైన ఆత్మ ఏమవుతుంది? అది పరమాత్మలో, మోక్షం కలిగితేనేమో పరమాత్మలో కలుగుతుంది. లేకపోతే స్వర్గానికో నరకానికో పితృలోకానికో సత్యలోకానికో ఎక్కడికో వెళ్ళి ఎంతకాలం ఉండాలో అక్కడ అంతకాలం ఉండి తిరిగి మళ్ళీ జన్మను తీసుకుంటుంది. అయితే మనిషికి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు ఏంటివి? సత్వ, రజో, తమో గుణాలు. ఈ సత్వగుణం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా దేవతలుగా జన్మ తీసుకుంటారు. రజోగుణం ఉన్న వాళ్ళంతా కూడా మనుషులుగా జన్మ తీసుకుంటారు. తమో గుణం ఉండేటోళ్ళంతా కూడా నీచ లోకాలకు, కింది లోకాల్లో జీవులుగా జన్మిస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది నాశనం లేనటువంటిది. కాబట్టి ఇది చావడానికి వీలేదు. ఒకసారి ఏమైందంటే, అలెగ్జాండర్ ఈ దేశాన్ని మొత్తం అన్ని దేశాలని దండయాత్ర చేసుకుంటా వస్తున్నాడు. మన దేశం దగ్గరికి వచ్చేసిండు. అక్కడక్కడ రాజును ఓడిస్తూ వస్తున్నాడు. ఒక ఆయన ధ్యానంలో కూర్చున్నాడు, ఇట్లా మెడిటేషన్ తీసుకుంటూ కూర్చున్నాడు. అందరూ రాజు వచ్చని చెప్పి నమస్తే పెడుతున్నారు. ఆయన నమస్తే పెడుతున్నారు. ఈయన నమస్తే పెడతలేడు, ధ్యానంలో ఉన్నాడు. నాకు తెలియదు, ఆయన వచ్చింది కూడా తెలియదు. ఎందుకు వాడు వస్తలేడు, నాకు నమస్తే పెడతలేడు అంటాడు. లేదు, ఆయన ధ్యానంలో. ధ్యానం అంటే ఏమిటి తెలియదు వాళ్ళకి. ధ్యానం అంటే ఏమిటో కళ్ళు మూసుకొని గప్పుకో, అట్లా కూర్చుంటే ఏమొస్తుంది ఏమో కానీ కూర్చుంటారు. ఓహో అట్లా, సరే ఎందుకు కూర్చున్నాడో కూర్చొని వాడు కళ్ళు తెరిచిన మీకు అలెగ్జాండర్ అట్లా వెళ్ళిపోయిండు. వచ్చి కలిసి బొమ్మని చెప్పుకొని ఒక భట్టుని అడగట్టి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఆయన ధ్యానంలోకి వెళ్ళి బయటికి రాగానే ఇక మనోళ్ళకు అలవాటు కదా, నమస్కారం స్వామి అంటే నమస్తే చెప్పు నాయన అంటాడు. ఏం లేదు, ఇంతకుముందు 2 గంటల క్రితం అలెగ్జాండర్ బయటికి వెళ్ళి మీరు ధ్యానంలో ఉన్నారు, ఆయనకు మీరు నమస్కారం పెట్టలేదు, ఆయన వచ్చి మిమ్మల్ని కలవమన్నాడు. ఒకసారి రాజదర్బార్కు రండి అంటాడు. నేనెందుకు రావాలి అంటూ, నేనెందుకు రావాలి అంటే ఆయన రాజు కదా, ప్రపంచ చక్రవర్తి. అవును, నేను కూడా చక్రవర్తినే. ఆయన ప్రపంచ చక్రవర్తి ఉంటే నేను ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తి. కాబట్టి నేను ఆయనకెందుకు నమస్తే పెడతా? పెట్టే అవసరమే లేదు. అవసరం అనుకుంటే ఆయననే వచ్చి నాకు నమస్తే పెట్టుకోమని అని అంటాడు. సరే ఇదేమో విచిత్రమైపోయి అని చెప్పి, లేదు ఆయన ఎందుకు వచ్చిన గొడవ, ఆయన కొన చంపేస్తే అవన్నీ ఏం చంపేస్తే కూడా చంపేసి నేనేం భయపడను అని చెప్తాడు. ఇట్లా చెప్పాలని అట్లా చెప్పాడు. పోతాడు, పోయి ఇట్లా మాట ఏమైందనంటే ఇట్లా మాట. సరే వాడేమో తిక్కోడు ఉన్నట్లున్నాడు అని చెప్పి మంత్రి ఏమంటాడు, నేను పోయి మాట్లాడతలే అని చెప్పి రాజు మంత్రి వస్తే కూడా మంత్రికి కూడా సేమ్ సంబంధం అయ్యేసరికి రాజుకి ఇక విపరీతమైన కోపం వస్తుంది. నేనే వస్తా అని చెప్పి రాజు వచ్చేస్తాను. వస్తే కూడా అట్లా మెడిటేషన్లో కూర్చుంటాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంతకు ఈ ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తిని నా భట్టును తోలుతూ వస్తలేవు, నా మంత్రిని తోలుతూ వస్తలేవు, ఏమనుకుంటున్నావు అని అంటాడు. ఎందుకు రావాలి నీ దగ్గరికి?
అరే నేను చక్రవర్తి అయితే నాకేంటి, నాకేంటి, నేను ఈ ప్రపంచాన్ని మొత్తం అయితే నన్ను ఏం చేయమంటావా? జయిస్తే ఎవరి కొరకు జయించినావు నువ్వు? నేను నీకు బానిసను కాదు, నేను ఆత్మని జయించినటువంటి వాడిని. నేనెందుకు నీకు నమస్తే పెడతా? అవసరం అనుకుంటే నువ్వు పెట్టుకో నమస్తే అని అంటాడు. నేను చంపేస్తా అంటాడు. ఇమీడియట్ రా చంపే అంటాడు. పోయి నిలబడతాడు. నీ చేతిలో చావాల్సి ఉంటే చస్తుందా, నో ప్రాబ్లం, చంపేయాలి. పోయి నిలబడితే ఆయనకు చంపేసరికి ఎక్కడ పోయి నమస్తే అని చెప్పి కాలు పట్టుకుంటాడని అనుకుంటాడు అనమాట. ఈయన ఏం చేయడు కదా, చంపేయాలి పోయేసరికి దగ్గరికి పోయేసరికి ఆయన పరిశాన్ అయిపోతాడు. అసలు ఏంటి నీ ధైర్యం? నీకు చావంటే భయం? నాకెందుకు భయము? ఈ శరీరాన్ని మాత్రం వీడు చేస్తా. నేను అసలు ఈ శరీరమే కదా, నేను ఆత్మని, నేను ఎట్లా చూస్తా? నువ్వు చంపేస్తే ఏం చేస్తావు? నన్ను ఈ శరీరం నుండి వేరు చేస్తున్నావు అంతే. నేను ఎక్కడవో ఆత్మరూపంలో ఉంటా అని అనేసరికి ఆయన పరిశాన్ అయిపోయి ఆయన నేను కాళ్ళ మీద పడతాడు. ఇది ఏంటిది? నాకు ఈ జ్ఞానం కావాలి. కాబట్టి ఆత్మస్థితిలో ఉండేటటువంటి వాళ్ళకి చావంటే భయం ఉండదు. ఇప్పుడు మనమంతా ఏ స్థితిలో ఉన్నామో? అయ్యో రామ, శరీర స్థితిలో ఉన్నాం. ఆత్మస్థితికి వచ్చేసిండ్రు అప్పుడే. అయితే నేను చంపేస్తాను, ఇక్కడ భయపడకుండా ఉంటారా? ఈ ఆత్మ ఎల్లప్పుడూ చంపశక్యం కానిది. తస్మాత్ కనుక నీవు సకల జీవుల కొరకు సర్వాణి భూతాన్ని శోచితం నారసి, సకల జీవుల కొరకు శోకించడానికి తగవు అర్జున. ఇక్కడ ఉండేటటువంటి యుద్ధం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళనంతా నా చేతిలో చనిపోతారని నువ్వు బాధపడుతున్నావు కదా, వాళ్ళ గురించి శోకించడానికి తగవు అర్జున అని అంటున్నాడు. 37వ శ్లోకం అద్భుతమైన శ్లోకం. హతో వా ప్రాప్యతే స్వర్గం, హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, జిత్వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్యసే స్వర్గం, హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, జిత్వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః, యుద్ధాయ కృత నిశ్చయః. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ఓ అర్జున, హత నీవు ఒకవేళ చంపబడితే స్వర్గం వా ప్రాప్యసి, నీవు ఒకవేళ యుద్ధంలో నీవే చనిపోయినావు అనుకోండి. ఒకవేళ యుద్ధంలో అర్జునుడే చనిపోయింది అనుకోండి, చనిపోతే ఏమవుతుంది? స్వర్గానికి పోతావు. ఏం నష్టం ఏం లేదు నీకు, స్వర్గానికి పోతావు. జిత్వా మహీం వా, జయిస్తే భోక్ష్యసే, ఒకవేళ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఏమవుతుంది? ఈ యొక్క భూమిని, రాజ్యాన్ని భోగిస్తావు. అంటే రెండు రకాలుగా లాభమే. చస్తేనేమో స్వర్గంకి పోతావు, ఈ యుద్ధంలో గెలిస్తే ఏమవుతావు? ఈ రాజ్యం నీ చేతికి అందుతుంది, రాజ్యాన్ని ఏలుతావు, రాజ్యాన్ని భోగిస్తావు. తస్మాత్ యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట, కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి కృత నిశ్చయుడవు కమ్ము. నేను యుద్ధం చేస్తానేటటువంటి సంకల్పాన్ని తీసుకో, లేవు అని అంటున్నాడు. ఎవరంటున్నారు? శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటున్నాడు. కాబట్టి నువ్వు యుద్ధంలో చనిపోయితా అని భయపడొద్దు. సస్తే ఏమవుతుంది? స్వర్గం పోతావు. బతికి ఒకవేళ యుద్ధంలో గెలిస్తే ఏమవుతుంది? రాజ్యాన్ని భోగిస్తావు. రెండు రకాలుగా లాభమే. సస్తే స్వర్గం పోతావు, బతికితే రాజ్యం భోగిస్తావు. అట్లా లాభమే, ఇట్లా లాభం. కాబట్టి రెండు రకాలుగా లాభం ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయకూడదు? మనము యుద్ధం చేయని అంటున్నాడు. అయితే ఈ శ్లోకం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. హతోవా ప్రాప్యసే స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయ. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన ఎన్నోసార్లు మిసైల్ ఏం చేసిండు అని అంటే నింగి లోపలికి ప్రవేశపెట్టిండు. మనకన్నీ కూడా ఏంటివి? అగ్ని, తర్వాత అగ్ని క్షిపణి, రకరకాల క్షిపణులు కనుక్కున్నాడు ఆయన. దాదాపు 4500, 5000, 10,000 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేటటువంటి క్షిపణులను కనుగొన్నాడు. అదేవిధంగా రాకెట్
అంతరిక్షం లోపలికి రాకెట్ను ప్రవేశపెట్టే జ్ఞానాన్ని, ఆ ఇంజన్ ఉంటుంది, ఆ ఇంజన్ ఏమంటాం, క్రయోజెనిక్ ఇంజన్ అంటాం. ఆ క్రయోజెనిక్ ఇంజన్ సామర్థ్యం మన దగ్గర లేదు, కేవలం రష్యా, అమెరికా అండ్ చైనా దగ్గర ఉన్నది. అప్పుడు ఆ యొక్క క్రయోజెనిక్ ఇంజన్ జ్ఞానాన్ని మనకి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళే సొంతంగా అభివృద్ధి చేసుకున్నారు. అప్పుడు చాలాసార్లు మిసైల్స్ ఫెయిల్ అయినాయి, ఆయన ప్రయోగించినాయి. ఫెయిల్ అయినప్పుడల్లా బాధపడి ఆ మిసైల్ పక్కల నులక మంచం వేసుకొని పండుకొని భగవద్గీతలో ఈ శ్లోకం చదువుకుంటుండే, హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అరే ఫెయిల్ అయితే ఫెయిల్ కానీ మాలో కూడా చేద్దాం, సక్సెస్ అవుతాం, వెళ్ళిపోతామని చెప్పి ఈ శ్లోకం ద్వారా ఆయన తనలో తాను చైతన్యాన్ని పొందుతుండే, బాధను మర్చిపోతుండే. ఒక అబ్బాయి ఏమైంది, హిమాలయాలకు వెళ్ళిపోయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి, ఆయనది గోల్ అన్నట్టు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే 6 లక్షల రూపాయలు అవుతాయి ఖర్చులు అన్నీ కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయనకు 6 లక్షల రూపాయలు, మనిషికి 20,000, 30,000, 50,000 అట్లా కలెక్ట్ చేసి ఇచ్చింది. 6 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని పోయింటారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి పోతున్నాడు, ఇక ఎక్కలేకపోతున్నాడు, భయపడుతున్నాడు అన్నట్టు. అన్నీ చనిపోయిన శవాలు అక్కడక్కడ ఎక్కడికి పోయిన వాళ్ళు కొంతమంది అక్కడనే చనిపోయినారు, ఆక్సిజన్ అందక అదంతా చూసి భయపడ్డాడు. అబ్బో నేను ఇక ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేను, వద్దురు నాయన, నేను రిటర్న్ వద్దామనుకున్నాను. రిటర్న్ వద్దామనుకున్నప్పుడు ఏమైంది, ఆయనకు ఆ ఫ్రెండ్స్ అంతా మైండ్లోకి వచ్చింది, ఇంతమంది నా మీద నమ్మకంతో డబ్బులు ఇచ్చి పంపిస్తే నేను పిరికోట్లాగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కకుండా వాపస్ పోవడమా, కాదు చస్తే పర్వాలేదు కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకున్నాడు, హతోవా ప్రాప్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదాం, సస్తే స్వర్గం పోతాం, బతికితే మళ్ళా నా ఫ్రెండ్స్ దగ్గరికి పోతా అని చెప్పి ఈ శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తిరిగి రావడం జరిగింది. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపస్య ధర్మస్య స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. ఇహ అభిక్రమనాశః, ఈ నిష్కామ కర్మయోగంలో ఆరంభించబడిన కర్మలు నిష్ఫలమవడం లేదు. ప్రత్యావాయన విద్యతే, దోషం కూడా లేదు. అస్య ధర్మస్య, ఈ నిష్కామ కర్మయోగం స్వల్పం అపి, కొంచెమైన మహతా భయాత్రాయతే, గొప్పదైన భయం నుండి నిన్ను రక్షిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏమంటున్నాడు, ఈ నిష్కామ కర్మయోగంలో ఆరంభించబడిన కర్మలు నిష్ఫలమవడం లేదు. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటిది, కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు? ఒక పని చేస్తాం మనం, ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఒక ప్లాట్ కొనాలనుకున్నాం, మన ప్లాట్ల బిజినెస్, ప్లాట్లు కొనాలనుకున్నాం. నా దగ్గర అమ్మగారు ప్లాట్ తీసుకుంటారు, నేను 40 లక్షలు అంట, మేడం గారు లేదు సార్ అదంతా పోదు అది ఇది అని చెప్పి లాస్ట్కు 30 లక్షలకు తీసుకుంటారు. 30 లక్షలు తీసుకొని ఆమె ఏం చేస్తుంది, ఒక 6 నెలలు అవుతుంది, దాన్ని 50 లక్షలకు అమ్ముకుంటుంది, లేదా 40 లక్షలకు అమ్ముతుంది. అంటే ఆ ప్లాట్ దగ్గర దాదాపు 10 లక్షలు లాభం వస్తుంది. ఆమె ఎట్ ఏ టైం ఒక 10 ప్లాట్లు తీసుకుని ఉంటుంది, 10 ప్లాట్లు కూడా అమ్మేస్తారు. విత్ ఇన్ 6 months లోపల 10,100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. అన్ని 30 లక్షలకు తీసుకుని 10 ప్లాట్లు, 6 నెలల తర్వాత 10 ప్లాట్లు అమ్మేస్తుంది. అన్నీ కూడా 10 లక్షలు, 10 అంటే దాదాపు 1 కోటి రూపాయలు వస్తుంది. అంటే ఈ విధంగా బిజినెస్ మనం ఒక 10 ప్లాట్లకు 10 ముళ్ళ 30 అని అంటే 3 కోట్ల రూపాయలు పెట్టినాం.
మనము 6 నెలల తర్వాత ఏమైంది, 3 కోట్లకి ₹1,00,00,000 లాభం వచ్చినాయి అని అంటే 6 నెలల్లో ₹1,00,00,000 అంటే సంవత్సరానికి ఎంత రావాలి మనకు? 2 కోట్ల లాభం రావాలి. ఆ విధంగా మన ప్లాన్ ఉంటుంది. అంటే ఈ 2 కోట్ల లాభం వచ్చిన దాన్ని మళ్ళీ ఈ 3 కోట్ల కలిపి 5 కోట్లు, ఆ 5 కోట్లను మళ్ళీ పెట్టుబడిగా పెడతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం, 10 కోట్లు సంపాదిస్తాం. 10 కోట్లను పెట్టుబడి పెట్టి 20 కోట్లు, ఈ విధంగా మనం పెంచుకుంటూ పోతాం. పెట్టుబడి పెట్టి లాభం రావాలి అని అనుకుంటాం. కానీ నిష్కామ కర్మయోగం అంటే ఏమిటిది? పని చేయి, కానీ ఎంత లాభం వస్తుందని ఆశించకు. దట్ ఈస్ నోన్ యాజ్ నిష్కామ కర్మయోగము. ఎందుకు ఆశించకూడదు? ఇప్పుడు మనం 30 లక్షలు పెట్టిన తర్వాత 50 లక్షలు 40 లక్షలు రావాలని కోరడం తప్పు కాదు కదా. మరి పని చేసినప్పుడు ఏదో లాభం రావాలని కోరుకోవాలి కదా. ఎందుకు లాభం రాకూడదని కోరుకోకూడదు? చెప్పండి. అన్నిట్లో ఉండదు కదా సార్. అక్కడ అంటే బిజినెస్ పర్పస్ అది దట్ ఈస్ బిజినెస్. ఇప్పుడు ఒకరికి మీకు సహాయం చేస్తున్నా, మీరు సహాయం చేసినప్పుడు మళ్ళీ నేను మీకు మీరు నాకు సహాయం చేయాలనేది కోరొద్దు. నాకు చేతన అవుతుంది కాబట్టి నేను మీకు హెల్ప్ చేసిన, ఆ ఫలితాన్ని మళ్ళీ నేను ఆ కర్మగా తీసుకోవద్దు కదా సార్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. విషయం ఏమిటంటే ఈ చరాచర సృష్టి మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం పని చేసినా మనకు తగిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. మనం కాదు ఫలితాన్ని ఆశించి. కాబట్టి ఫలితం ఆయన ఇస్తాడు. కాబట్టి ఫలితం మనకు సంబంధించింది కాదు. ఎగ్జామ్స్ రాసేటంత వరకే మీ వంతు. పాస్ కావడం, ఫెయిల్ కావడం, ఎన్ని మార్కులు వస్తాయి అనేది దిద్దేట ఆయన ఇస్తాడు. పరీక్ష పేపర్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళే ఇస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఈ ఫలితం వస్తుంది అని ముందే ఊహించడం వల్ల, అంటే ఇక్కడ ఇప్పుడు నేను మేడం గారు చెప్పినది బిజినెస్ అని, ఈ బిజినెస్లో కూడా ఇది వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుంది అని అంటే 30 లక్షలు మేడం గారు పెట్టుబడి పెట్టారు, 10 లక్షలు లాభం రావాలనుకున్నారు. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ కరెక్టే, బాధ ఉండదు, బాధ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇప్పుడు ఈ ఫలితం అనేటటువంటిది ఎక్స్పెక్టేషన్ అన్నట్టు. నేను 30 లక్షలకు కొన్న ప్లాట్ 40 లక్షలు పోవాల్సిందే, పోదు, 35 లక్షలకే పోతుంది. అయ్యయ్యో 5 లక్షలు లాస్ అయితే అది బాధ అవుతుంది. కాబట్టి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫలితం నీకు ఎంత వస్తుందో తెలియదు. ఎంతన్నారా నేను 30 లక్షలు కొన్నా అని అనుకున్నావు అనుకో, అప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది తెలియదు. నీకు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఏమవుతుంది, ఎంత వచ్చినా సంతోషంగా ఉంది. అంటే మనం బాధకు గురి కారాదన్న ఉద్దేశంతోన నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నాడు. అయితే ఎవరైతే నిష్కామ కర్మయోగం అని అంటే ఇక్కడ యుద్ధం కూడా ఏదైతే ఉన్నదో, ఈ యుద్ధం కూడా నిష్కామ కర్మయోగం. ఎందుకొరకంటే నువ్వు ఈ యుద్ధం చేయి. యుద్ధం చేస్తే ఇక్కడ ఉండే రాజులంతా చంపబడతారు. అవతలోళ్ళు దుర్యోధనాలు చంపబడిన తర్వాత విజయం వస్తుంది. లేకపోతే మీరే ఓడిపోతారు అనుకో, అప్పుడు ఏమైతే వాళ్ళకే విజయం వస్తుంది. వాళ్ళకి విజయం వస్తే ఎట్లా బాగా స్టార్ట్ అవుతుంది. మనకు విజయం మనకి రావాలి. విజయం మనకి రావాలంటే నీ చేతులు ఉందా విజయం నీకు వస్తుందని? లేదు. కాబట్టి విజయం వాళ్ళకన్నా వచ్చుకోకో, మనకన్నా వచ్చుకోకో, మనకు సంబంధం లేదు. మనం యుద్ధం చేయడం వరకే మనకు సంబంధము అని అనుకుంటే ఏమవుతుంది, టెన్షన్ ఉండదు. కాబట్టి నీవేం చెయ్యి, నిష్కామ కర్మయోగంతో ఆరంభించబడిన కర్మలు నిష్ఫలం, ఫలం లేకుండా ఉండవు అర్జున. కాబట్టి నీవేం చెయ్యి, నిష్కామ కర్మయోగంతో ఈ యొక్క యుద్ధాన్ని చెయ్యి. దీనివల్ల ఏమవుతుంది, నీకు గొప్పదైన భయం నుండి నన్ను రక్షిస్తుంది.